ఆలయాలలో భక్తులకు అన్నదానం నిర్వహించే అదృష్టాన్ని దేవుడు కల్పించడం తన పూర్వజన్మ సుకృతమని మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అన్నదాత కామూరి రమణారెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మరియు గోపానిపల్లి మధ్యలో వెలసిన పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన నూతన విగ్రహాల ప్రారంభోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రతిష్ఠ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3వ రోజు నాగరాజు, పోలేరమ్మ, పోతురాజు సహిత పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కామూరి రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తన సౌజన్యంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రమణారెడ్డి నేడు స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. సందర్భంగా మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ అనేక ఆలయాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక సందర్భాల్లో లక్షల మందికి అన్నదానం చేసే అదృష్టాన్ని భగవంతుడు తనకు కల్పించాడని, భగవంతుని ఎప్పుడు రుణపడి ఉంటారని, అలాగే మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, నియోజకవర్గంలో దాదాపు అన్ని ఆలయాల్లో కూడా భక్తులకు అన్నదానం కూడా నిర్వహించామని, పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నట్లు సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.